బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్కు పెట్రోల్ డీజిల్ పై ₹3 పైగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో కొరత ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు తాజా ఇంధన ధరల పెంపు అదనపు భారంగా మారనుంది. మరోవైపు సిఎన్జి రేట్లు కూడా పెరిగాయి. ఢిల్లీతో పాటు ముంబైలోనూ కిలోకి ₹2 పెంచారు. అయితే మిగతా నగరాల్లో మాత్రం సిఎన్జి రేట్లలో మార్పు కనిపించడం లేదు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైట్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మైదా. ఏదైతే దేశవ్యాప్తంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్ బంకులు అయితే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెరిగి చూడొచ్చు. ₹3 పెంచడంతో సామాన్యులు అయితే ఇబ్బంది పడతా పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పశ్చిమాసియా దేశాల్లో ఏదైతే ఇటీవల జరుగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఒకేసారి పెట్రోల్ ధరలు పెరుగుతాయని చెప్పి కూడా గత 15 రోజుల నుంచి కూడా నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. అనేక విశ్లేషణలు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని బంకుల్లో కూడా పెట్రోల్ డీజిల్ ఒకేసారి ₹3 పెరగడం అయితే సామాన్య ఇబ్బందికరమైన పరిస్థితి చూడవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది వాహన సోదకులు వస్తున్న పెట్రోల్ బంకులు ఉన్నా సో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు ₹3 పెరిగింది, ఎలా ఉందండి? ఎలా చూడవచ్చు? ఒకేసారి ₹3 పెంచడం అంటే ఆల్మోస్ట్ యుద్ధ నేపథ్యంలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇట్లాంటి పెంచడం ఏదైనా చూడవచ్చు అనేది ఆల్రెడీ ఎక్స్పెక్టెడే. బట్ ఏంటంటే ఎంత వేరే ఎక్స్పెక్ట్ మనం అనుకోలేదు. బట్ చేస్తాం అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ కొంచెం ఇది చాలా ఇబ్బందే, సామాన్యుల మీద బాగా ఇబ్బంది పడుతుంది. కాకుండా మళ్ళీ అన్ని కాస్ట్ కూడా పెరిగిపోతాయి. కోర్టులు అన్ని పెరిగిపోతాయి. నెక్స్ట్ కూడా లాక్డౌన్ కూడా అంటున్నారు. ఎంత పెరుగుతుందో ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. సామాన్యుల లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. ఏదైతే దేశవ్యాప్తంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి డీజిల్ పెట్రోల్ ధరలు ₹3 పెంచడంతో సామాన్యులు అయితే కింద ఇబ్బంది పడుతున్న అంశంగా మనం చూడొచ్చు. ఇటీవలే ప్రపంచంలో మనం చూస్తున్న ఈ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కూడా ఏ విధంగా పరిస్థితులు ఏ విధంగా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇటీవలే నిపుణులు కూడా పెట్రోల్ పెరిగే డీజిల్ మీద కూడా ధరలు పెరిగే అవకాశం హెచ్చరిస్తా ఉన్నారు. ఏదైతే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఈ సంక్షోభం దీనికి ప్రధాన కారణంగా మనం చూడొచ్చు మైజా. ఏదైతే చమురు కంపెనీలు కూడా చాలా ఇబ్బంది పడతాయి, ఖచ్చితంగా దీన్ని పెంచుతారని చెప్పి కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. అదేవిధంగా తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో భారాన్ని కూడా ప్రజలపై ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు 2002 నుంచి కూడా పెట్రోల్ డీజిల్ ధర అయితే ఎక్కడ కూడా పెంచలేదు. కానీ 4 ఏళ్ల తర్వాత ఈ రైట్ దుర్గాప్రసాద్, వాయిస్ కట్ అయింది.